అందరికీ నమస్కారం. ఈరోజు మన ముందు 2025-26 ఆర్థిక సర్వే ముఖ్యాంశాలు ఉన్నాయి. నమస్కారం. సాధారణంగా ఇలాంటి పత్రాలు చూస్తేనే అన్ని అంకెలు, గ్రాఫ్లు కొంచెం భయంగా ఉంటుంది. నిజమే, చాలా క్లిష్టంగా అనిపిస్తాయి. అందుకే మన పనేంటంటే ఈ డేటాను విడమరచి దీని వెనుక ఉన్న అసలు కథేంటో, మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రయాణం ఎటువైపు వెళ్తోందో సులభంగా అర్థమయ్యేలా చెప్పడం. కరెక్ట్. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈ అధికారక పత్రాల ఆధారంగా ఒక లోతైన విశ్లేషణ చేద్దాం. సరే, ఇక మొదలు పెడదామా? తప్పకుండా. ప్రపంచ పరిస్థితిని చూద్దాం ముందు. సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతలున్నాయి, వాణిజ్య యుద్ధాలు, టెక్నాలజీపై ఆంక్షలు, ఒక రకమైన గందరగోళం నడుస్తోంది. అవును, గ్లోబల్ ఎకానమీ అంతా కాస్త నెమ్మదించింది. మరి ఇలాంటి తుఫాను మధ్యలో భారతదేశమనే నౌక తన ప్రయాణాన్ని ఇంత స్థిరంగా ఎలా కొనసాగించగలుగుతోంది? ఇది చాలా మంచి పాయింట్. ఎందుకంటే మనం ఒంటరిగా లేముగదా, ప్రపంచంతో ముడిపడి ఉన్నాం. అవును. సర్వేలోని చార్ట్లు ఒక ఆసక్తికరమైన విషయం చెబుతున్నాయి. అనేక అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక బ్యాలెన్స్లు దెబ్బతింటున్న సమయంలో భారతదేశం మాత్రం స్థిరంగా నిలబడింది. ఇది చిన్న విషయం కాదు. అంటే మిగతా దేశాలతో పోలిస్తే మనం మెరుగ్గా ఉన్నాం. చాలా మెరుగ్గా. FY 27లో మన వాస్తవ జీడీపీ వృద్ధి 6.8% నుండి 7.2% మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే ప్రపంచ అనిశ్చితి ఉన్నప్పటికీ మన ఆర్థిక వ్యవస్థ బలంగా ముందుకు సాగుతోంది. అంకెల పరంగా చూస్తే నామమాత్రపు జీడీపీ గురించి కూడా ప్రస్తావించారు. అవును. FY 26 నాటికి మన నామమాత్రపు జీడీపీ 357.1 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. ఈ అంకెలు మన ఆర్థిక వ్యవస్థ యొక్క అంతర్గత బలాన్ని సూచిస్తున్నాయన్నమాట. అయితే ఈ వృద్ధికి ఊతమిస్తున్న శక్తులు ఏవి? కేవలం అంకెలే కాదు, వాటి వెనుక ఉన్న అసలు కథేంటి? ఎవరు మన ఆర్థిక వ్యవస్థ రథాన్ని ముందుకు లాగుతున్నారు? ప్రధానంగా 2 ఇంజన్లు మన ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నాయి. ఓకే. మొదటిది ప్రైవేటు వినియోగం, అంటే మనలాంటి సాధారణ ప్రజలు చేసే ఖర్చు. ప్రైవేట్ కన్జంప్షన్, కరెక్ట్. ఇక రెండవది పెట్టుబడులు, అంటే కొత్త ఫ్యాక్టరీలు, కంపెనీలు, మౌలిక సదుపాయాలపై పెట్టే ఖర్చు. ఇన్వెస్ట్మెంట్. అవును. సర్వేలోని ఇన్ఫోగ్రాఫిక్స్ చూస్తే గత దశాబ్ద కాలంగా ఈ రెండింటిలోనూ స్థిరమైన పెరుగుదల కనిపిస్తోంది. దీనర్థమేంటంటే ప్రజలకు తమ భవిష్యత్తుపై నమ్మకముంది, అందుకే ధైర్యంగా ఖర్చు చేస్తున్నారు. అలాగే వ్యాపారవేత్తలకు కూడా దేశంపై నమ్మకం ఉంది, అందుకే పెట్టుబడులు పెడుతున్నారు. సరిగ్గాదే. మరి రంగాల వారీగా చూస్తే ఈ వృద్ధిలో ఏ రంగం ముందుంది? వ్యవసాయమా, పరిశ్రమలా, లేక సేవల రంగమా? ఇక్కడే అసలు విషయం ఉంది. మన ఆర్థిక వ్యవస్థలో సేవల రంగం, అంటే సర్వీసెస్ సెక్టర్, ఒక సూపర్ స్టార్లా దూసుకుపోతోంది. అలాగా? దాని జీవీయ వృద్ధి 9.1% ఉంది. వ్యవసాయ రంగం వృద్ధి 3.1%కి, పారిశ్రామిక రంగం వృద్ధి 6.2%కి పరిమితమైంది. అంటే సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, టూరిజం వంటి సేవల రంగమే మన వృద్ధికి ప్రధాన చోదక శక్తిగా మారింది. నిస్సందేహంగా. అంటే ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా చేపట్టిన సంస్కరణలు ఇప్పుడు స్పష్టమైన ఫలితాలనిస్తున్నాయన్నమాట కదా? ఖచ్చితంగా. సంస్కరణలనేవి పెయిన్ కిల్లర్ లాంటివి కావు, తక్షణమే ఫలితాలివ్వవు. అవి విటమిన్ల లాంటివి, నెమ్మదిగా వ్యవస్థను బలోపేతం చేస్తాయి. సర్వే కూడా అదే చెబుతోంది. ఉదాహరణకు మూలధన సమీకరణ, అంటే పెట్టుబడులు పెట్టడానికి సులభమైన మార్గాలు, డిజిటలైజేషన్, కొత్త కార్మిక చట్టాలు, ఇలాంటివన్నీ మన ఆర్థిక వ్యవస్థ యొక్క సంభావ్య జీడీపీని, అంటే దాని సహజమైన వృద్ధి సామర్థ్యాన్ని దాదాపు 7%కి పెంచాయని సర్వే విశ్లేషిస్తోంది. ఓకే, ఇవి కేవలం తాత్కాలిక ఊపునిచ్చేవి కావు, మన ఆర్థిక వ్యవస్థ పునాదులను బలోపేతం చేసే దీర్ఘకాలిక చర్యలన్నమాట. అవును. సరే, ఆర్థిక స్థిరత్వం గురించి మాట్లాడాలంటే ముందుగా ప్రభుత్వ ఖజానా గురించి చూడాలి. అదే ద్రవ్య లోటు లేదా ఫిస్కల్ డెఫిసిట్. అవును, చాలా కీలకమైన సూచిక అది. 1లో కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రభుత్వ ఖర్చులు విపరీతంగా పెరగడంతో ద్రవ్యలోటు జీడీపీలో 9.2%కి చేరింది. అది చాలా ఎక్కువ. అవును, అది ఒక రకంగా అత్యవసర పరిస్థితి. కానీ అక్కడ్నుండి ప్రభుత్వం చాలా క్రమశిక్షణతో వ్యవహరించింది. ఆ గ్యాప్ను క్రమంగా తగ్గిస్తూ వచ్చింది. FY 26 నాటికి ఇది 4.4%కి తగ్గుతుందని అంచనా. అంటే లోటును దాదాపు సగానికి పైగా తగ్గించారన్నమాట. అవును, ఇది చాలా మంచి పరిణామం. ఈ క్రమశిక్షణను ప్రపంచం కూడా గమనించిందా? మన రేటింగ్స్ మీద ఏమైనా ప్రభావం చూపిందా? ఖచ్చితంగా గమనించింది.
మార్నింగ్ స్టార్ DBRS, S&P గ్లోబల్ మరియు జపాన్కు చెందిన R&I వంటి అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు భారతదేశ సావరిన్ క్రెడిట్ రేటింగ్ను అప్గ్రేడ్ చేశాయి. భలే! ఈ రేటింగ్ అంటే ఒక దేశం అప్పులు తిరిగి చెల్లించగలదా లేదా అనిచ్చే మార్కులు, కరెక్టేనా? సరిగ్గా చెప్పారు. మనకు మంచి మార్కులొస్తే ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ధైర్యంగా ముందుకొస్తారు. మనకు తక్కువ వడ్డీకి అప్పులు కూడా దొరుకుతాయి. ఇది నాణేనికి ఒకవైపు. ప్రభుత్వం తన ఖర్చులను అదుపులో పెట్టుకుంటోంది. మరి ఆదాయం సంగతేంటి? పన్నుల వసూళ్లు ఎలా ఉన్నాయి? ఆదాయం విషయంలో కూడా మంచి పురోగతి ఉంది. స్థూల పన్ను రాబడిలో ప్రత్యక్ష పన్నుల వాటా అంటే ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్నుల వాటా FY25 నాటికి 59% పెరిగింది. మహమ్మారికి ముందు ఎంతుండేది? మహమ్మారికి ముందు ఇది 52%గా ఉండేది. దీని అర్థం ఎక్కువ మంది ప్రజలు, కంపెనీలు పన్ను పరిధిలోకి వస్తున్నారు, పన్నులు సక్రమంగా చెల్లిస్తున్నారు. ఓ, అంటే పన్నుల వ్యవస్థ విస్తృతమవుతోందన్నమాట. అవును. ఇంకో విషయం, 2021-22లో 6.9 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు చేయబడితే 2024-25లో ఆ సంఖ్య 9.2 కోట్లకు పెరిగింది. ఇది ఆర్థిక వ్యవస్థ ఫార్మలైజేషన్కు ఒక స్పష్టమైన సంకేతం. ఖచ్చితంగా. మరి వ్యాపారాల కోసం తీసుకొచ్చిన జీఎస్టీ వ్యవస్థ కూడా ఇంతే సాఫీగా నడుస్తోందా? సర్వేలో జీఎస్టీ 2.0 గురించి ప్రస్తావించారు. అంటే ఏంటి? జీఎస్టీ వసూళ్లు ప్రతినెలా స్థిరంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇక జీఎస్టీ 2.0 సంస్కరణల విషయానికొస్తే పన్నుల నిర్మాణాన్ని మరింత సరళీకరించే ప్రయత్నం జరుగుతోంది. అంటే రేట్లు తగ్గుతాయా? ప్రస్తుతం చాలా రేట్లున్నాయి గదా, వాటిని తగ్గించి ప్రధానంగా 2 రేట్ల నిర్మాణాన్ని తీసుకురావాలని యోచిస్తున్నారు. ఒకటి 5% రేటు, రెండవది 18% ప్రామాణిక రేటు. మరి సిగరెట్లు, లగ్జరీ కార్ల వంటి వాటి సంగతి? వాటిపై అంటే సిన్ గూడ్స్ మీద 40% డీమెరిట్ రేటు విధించే అవకాశముంది. దీనివల్ల పన్నుల వ్యవస్థ సులభతరమవడమే కాకుండా వినియోగం కూడా పెరుగుతోందని అంచనా. ఓకే, ప్రభుత్వం తన ఖర్చులను అదుపులో పెట్టుకుని పన్నుల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటోంది. ఇది బాగుంది. మరి ఈ డబ్బును ఆర్థిక వ్యవస్థలో నడిపించే రక్తనాళాల లాంటి బ్యాంకింగ్ రంగం పరిస్థితి ఏంటి? ఇది చాలా ముఖ్యమైన అంశం. ఈ విషయంలో సర్వే ఒక అద్భుతమైన మార్పును చూపిస్తోంది. అదేంటి? ముఖ్యంగా బ్యాంకుల ఆస్తి నాణ్యత గణనీయంగా మెరుగుపడింది. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తులు, అంటే సింపుల్గా చెప్పాలంటే మొండి బకాయిలు, GNPAలు. అవును, ఆ GNPAలు మార్చి 2018లో 11.2%గా ఉండేవి. అంటే బ్యాంకులిచ్చిన ప్రతి 100 రూపాయలలో 11 రూపాయలకు పైగా తిరిగి రావడం లేదని అర్థం. అది చాలా ప్రమాదకరమైన స్థాయి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? కానీ సెప్టెంబర్ 2025 నాటికి అది కేవలం 2.2%కి తగ్గింది. వావ్! ఈ మార్పు ఎంత పెద్దదంటే, ఒకప్పుడు మొండి బకాయిల ఊబిలో కూరుకుపోయిన బ్యాంకులు ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. దీనివల్ల సామాన్యుడికి, చిన్న వ్యాపారాలకు ఏం లాభం? చాలా లాభముంది. బ్యాంకులు ఆరోగ్యంగా ఉంటేనే కదా ధైర్యంగా అప్పులివ్వగలవు. ఈ మార్పు వల్ల సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు అంటే MSMEలకు ఇచ్చే బ్యాంకు రుణాలు బలమైన వృద్ధిని కనబరుస్తున్నాయి. నిజమే, ఇప్పుడు లోన్లు దొరకడం సులభమైందంటున్నారు. అవును, ఇది మాత్రమే కాదు, సామాజిక భద్రత కూడా విస్తరిస్తోంది. అసంఘటిత రంగంలోని వారికి భద్రతనిచ్చే అటల్ పెన్షన్ యోజన చందాదారులు FY16లో 24 లక్షలుంటే FY25 నాటికి 641 లక్షలకు పెరిగారు. అద్భుతం! ఇక పెట్టుబడుల విషయానికొస్తే స్టాక్ మార్కెట్లలో కూడా ఉత్సాహం కనిపిస్తోందని సర్వే చెబుతోంది. అవును, ఆర్థిక వ్యవస్థపై నమ్మకం పెరగడంతో ప్రాథమిక మార్కెట్ల నుండి సమీకరించిన వనరులు అంటే కంపెనీలు IPOల ద్వారా సేకరించిన నిధులు FY25లో 218.3 వేల కోట్లకు పెరిగాయి. IPOల సంఖ్య కూడా పెరిగిందా? ఒక్క సంవత్సరంలోనే 320 కంపెనీలు IPOలకొచ్చాయి. అంటే చాలా కంపెనీలు మార్కెట్లోకి వచ్చి తమ విస్తరణకు నిధులు సమీకరించాయన్నమాట. నియంత్రణ పరంగా కూడా ఏమైనా మార్పులున్నాయా? ఉన్నాయి. సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ 2025ను తీసుకొస్తున్నారు. ఇది సెబీ చట్టం, డిపాజిటరీస్ చట్టం వంటి పాత చట్టాలను ఒకే గొడుగు కిందకు తెస్తుంది. దీనివల్ల నిబంధనలు సరళంగా, స్పష్టంగా మారతాయి. సరే, మన దేశంలో ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. మరి ప్రపంచ వేదికపై మన ప్రదర్శన ఎలా ఉంది? మన అంతర్జాతీయ వాణిజ్యం అంటే బాహ్య రంగం ఎలా ఉంది? ఈ విషయంలో సేవల వాణిజ్యం అంటే సర్వీసెస్ ట్రేడ్ భారతదేశానికి ఒక పెద్ద వరంలా మారింది. ఎలాగా?
మనం భౌతిక వస్తువుల వాణిజ్యంలో లోటునెదుర్కొంటున్నాం. అంటే మనం ఎగుమతి చేసే వస్తువుల కన్నా దిగుమతి చేసుకునే వస్తువుల విలువే ఎక్కువ. కానీ ఈ లోటును మన సేవల రంగం పూడ్చేస్తోంది. అంకెలలో చెప్పగలరా? తప్పకుండా. ఏప్రిల్-డిసెంబర్ 2022 కాలానికి మన సేవల ఎగుమతులు 9.5% వృద్ధి చెంది 283.3 బిలియన్లకు చేరుకున్నాయి. ఫలితంగా మన సేవల వాణిజ్య మిగులు 132.2 బిలియన్లుగా నమోదైంది. అవును, ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు అంటే FTAs చాలా కీలకం. సింపుల్గా చెప్పాలంటే మనం ఇతర దేశాలతో మీ వస్తువులపై మేం తక్కువ పన్ను వేస్తాం, మా వస్తువులపై మీరు తక్కువ పన్ను వేయండి అని ఒప్పందం చేసుకోవడం కదా? కరెక్ట్. దీనివల్ల మనం మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లలో చౌకగా దొరికి వాటికి డిమాండ్ పెరుగుతుంది. ఈ విషయంలో మనం ఎలా ముందుకు వెళ్తూ ఉన్నాం? భారతదేశం ఈ విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. గత 5 సంవత్సరాల్లో భారతదేశం UAE, ఆస్ట్రేలియా వంటి 8 ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇంకా ఏవైనా చర్చల దశలో ఉన్నాయా? ఉన్నాయి. UK మరియు యూరోపియన్ యూనియన్లతో చర్చలు తుది దశకు చేరుకున్నాయి. అంతేకాకుండా శ్రీలంక, పెరు, చిలీ వంటి దేశాలతో మరిన్ని ఒప్పందాలు చర్చల దశలో ఉన్నాయి. మరి వాణిజ్యమంతా కరెంట్ అకౌంట్ లోటు అంటే CAD పై ఎలాంటి ప్రభావం చూపుతోంది? కరెంట్ అకౌంట్ లోటు అంటే సింపుల్గా దేశానికి వచ్చే మొత్తం విదేశీ కరెన్సీకి, దేశం నుండి బయటకు వెళ్లే మొత్తం విదేశీ కరెన్సీకి మధ్య ఉన్న తేడా. ఇది నియంత్రణలో ఉండటం చాలా ముఖ్యం. మన పరిస్థితేంటి? మన అదృష్టం కొద్దీ బలమైన సేవల ఎగుమతులు మరియు రెమిటెన్స్ల కారణంగా మన CAD చాలా సౌకర్యవంతమైన స్థితిలో ఉంది. FY26 ప్రథమార్ధంలో ఇది GDPలో కేవలం 0.8% తగ్గింది. అది చాలా ఆరోగ్యకరమైన సంకేతం. అవును. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భారతదేశం గ్రీన్ఫీల్డ్ డిజిటల్ పెట్టుబడులలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది. 2020-2024 మధ్య కాలంలో మనం 114 బిలియన్లను ఆకర్షించాం. అద్భుతం. చివరగా మన ఆర్థిక వ్యవస్థకు రక్షణ కవచం లాంటి ఫారెక్స్ నిల్వలు మరియు బాహ్య రుణం గురించి క్లుప్తంగా చెప్పండి. ఈ రెండు మన ఆర్థిక వ్యవస్థ యొక్క స్థిరత్వాన్ని, బలాన్ని సూచిస్తాయి. జనవరి 16, 2026 నాటికి మన ఫారెక్స్ నిల్వలు 701.4 బిలియన్లకు చేరుకున్నాయి. FY15తో పోలిస్తే ఇది ఎంత పెరుగుదల? FY15లో ఇది కేవలం 341.6 బిలియన్లు మాత్రమే. అంటే దాదాపు రెట్టింపయ్యాయి. ఈ నిల్వలు 11 నెలలకు పైగా మన దిగుమతి బిల్లును చెల్లించడానికి సరిపోతాయి. మరి బాహ్య రుణం? అది కూడా అదుపులోనే ఉంది. జీడీపీలో సెప్టెంబర్ 2025 నాటికి 19.2% తగ్గింది. ఈ బలమైన బాహ్య బఫర్లు భవిష్యత్తులో వచ్చే ఎలాంటి అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాల నుండైనా మనల్ని కాపాడతాయి. ఇప్పటి వరకు అన్నీ బాగున్నాయి. ఇప్పుడు అందరి జేబును నేరుగా ప్రభావితం చేసే అంశం ద్రవ్యోల్బణం. ఈ విషయంలో సర్వే ఏం చెబుతోంది? ధరలు అదుపులోనే ఉన్నాయా? అవును. ఈ విషయంలో సర్వే ఒక పెద్ద శుభవార్తనే చెబుతోంది. ఏప్రిల్-డిసెంబర్ 2025 కాలంలో భారతదేశం సగటు ద్రవ్యోల్బణ రేటు 1.7%గా నమోదైంది. 1.7%? అవును. ఇది మన దేశంలో CPI సిరీస్ ప్రారంభమైనప్పటి నుండి అత్యల్పం. అంటే ధరల పెరుగుదల వేగం గణనీయంగా తగ్గింది. ఇది ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణం అదుపులోకి రావడం వల్లే సాధ్యమైంది. ఇది ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే ఎలా ఉంది? ఎందుకంటే ద్రవ్యోల్బణం గత 2 ఏళ్లుగా ఒక ప్రపంచ సమస్యగా మారింది కదా? మంచి ప్రశ్న. పోల్చి చూస్తే 2025లో ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ద్రవ్యోల్బణంలో అత్యధిక తగ్గింపును, అంటే 1.8% తగ్గింపును చూసింది. అంటే ప్రపంచంలోని చాలా దేశాల కంటే మనం ద్రవ్యోల్బణాన్ని బాగా నియంత్రించగలిగామన్నమాట. అవును. దీనికి ప్రధాన కారణం కూరగాయల ధరలలో -18.5% మరియు పప్పుధాన్యాల ధరలలో -15.1% నిరంతర తగ్గుదల నమోదు కావడం. ఆహార వస్తువుల ధరలు తగ్గటం ముఖ్య కారణం. సరిగ్గా. దీనికి దోహదపైన కొన్ని ఇతర కారకాలను కూడా సర్వే పేర్కొంది. అంతర్జాతీయంగా లోహాల ధరలు స్థిరంగా ఉండటం, మంచి వర్షపాతం, ప్రభుత్వ గోదాములలో ఆహారధాన్యాల నిల్వలు సమృద్ధిగా ఉండటం, ఇవన్నీ కలిసి ధరలను అదుపులో ఉంచాయి. మొత్తం మీద చూస్తే 2025-26 ఆర్థిక సర్వే ముఖ్యాంశాలు ఒక బలమైన, ఆశాజనకమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి. స్థిరమైన వృద్ధి, తగ్గుతున్న ప్రభుత్వలోటు, అదుపులో ఉన్న ద్రవ్యోల్బణం మరియు పటిష్టమైన బాహ్యరంగం,
ఇవన్నీ మన ఆర్థిక వ్యవస్థ సరైన దిశలో పయనిస్తోందనడానికి సంకేతాలు. అవును. సేవల రంగం మన వృద్ధికి చోదక శక్తిగా ఉండటం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించటం మరియు చేపట్టిన సంస్కరణల ద్వారా ఆర్థిక వ్యవస్థ పునాదులను బలోపేతం చేయడం వంటివి ఈ విశ్లేషణలో మనం చూసిన ముఖ్యమైన అంశాలు. అవును. ఈ డేటా అంతా ఒక ఆశాజనకమైన భవిష్యత్తును సూచిస్తోంది. అయితే మన చర్చను ముగించే ముందు ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తాలనుకుంటున్నాను. తప్పకుండా. మనం చూసినట్లుగా సేవల రంగం అద్భుతంగా రాణిస్తోంది. ఇది చాలా మంచి విషయం. కానీ సర్వేలోని 18వ పేజీలోని ఒక గ్రాఫ్ ప్రకారం తయారీ రంగం యొక్క వాణిజ్య నిబంధనలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అంటే సేవల రంగంతో పోలిస్తే దాని ప్రాబల్యం, వాటా తగ్గుతోంది. అవును. కాబట్టి శ్రోతలు ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. భారతదేశం పూర్తిగా సేవల ఆధారిత ఆర్థిక వ్యవస్థగా, అంటే ఒక గ్లోబల్ ఆఫీస్గా మారడం దీర్ఘకాలంలో స్థిరమైనదేనా? ఆసక్తికరమైన ప్రశ్న. లేక కోట్లాది మందికి ఉద్యోగ కల్పన మరియు సమగ్ర వృద్ధి కోసం తయారీ రంగాన్ని, అంటే గ్లోబల్ ఫ్యాక్టరీగా మారే ప్రయత్నాన్ని పునరుజ్జీవింపజేయడం మన ముందున్న తదుపరి అతిపెద్ద సవాల? ఇది రాబోయే సంవత్సరాల్లో విధాన రూపకర్తలు ఎదుర్కోబోయే ఒక కీలకమైన ప్రశ్న. అవును. దీనిపై ఆలోచించండి. నమస్కారం. ఈరోజు మన ముందు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కొన్ని చాలా ఆసక్తికరమైన ఇన్ఫోగ్రాఫిక్స్, డేటా పాయింట్స్ ఉన్నాయి. ఇవి కేవలం అంకెలు కాదు. వీటి వెనక ఒక పెద్ద కథ, ఒక పరివర్తన కథ దాగి ఉంది. అదేంటంటే, భారత ఆర్థిక వ్యవస్థ కేవలం వేగంగా పెరగడమే కాదు, తన స్వరూపాన్నే మార్చుకుంటోంది. అంటే పొలాల నుండి ఫ్యాక్టరీలకు, ఫ్యాక్టరీలో నుండి హైటెక్ ఆఫీసులకు. ఈ మార్పు ఎంత వేగంగా, ఎంత లోతుగా జరుగుతోందో ఈ డేటా మనకు చూపిస్తుంది. ఈ ప్రయాణాన్ని అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. మీరు చెప్పింది చాలా నిజం. ఇది కేవలం గ్రోత్ స్టోరీ కాదు, ఒక ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ. ఈ విశ్లేషణలో మనం కేవలం ఏ రంగం ఎంత పెరిగిందో చూడటమే కాదు, ఈ రంగాలన్నీ ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో కూడా పరిశీలిద్దాం. ఒక రంగంలో వచ్చిన మార్పు మిగతా వాటిని ఎలా ముందుకు నడిపిస్తోందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే సంప్రదాయానికి పునాది అయిన వ్యవసాయ రంగంతోనే ప్రారంభిద్దామా? FY20 నుండి FY24 మధ్య వ్యవసాయ రంగం సగటు జీవీఏ, అంటే స్థూల విలువ జోడింపు 4.7% ఉందని ఈ సోర్సెస్ చెబుతున్నాయి. ఒక్క క్షణం ఆగుదాం. శ్రోతల కోసం ఈ జీవీఏ అంటే ఏమిటి? మనం తరచుగా వినే జీడీపీకి దీనికి తేడా ఏంటి? మంచి ప్రశ్న అడిగారు. చాలా సులభంగా చెప్పాలంటే, జీడీపీ మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ చిత్రాన్నిస్తే, జీవీఏ ఒక నిర్దిష్ట రంగం, అంటే ఉదాహరణకు వ్యవసాయం, ఆ సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంత విలువను జోడించిందో చూపిస్తుంది. అందుకే మనం రంగాలవారీగా విశ్లేషించేటప్పుడు జీవీఏను వాడతాం. ఇది ఒక జూమ్ లెన్స్ లాంటిది అన్నమాట. అద్భుతంగా వివరించారు. సరే, ఆ జూమ్ లెన్స్తో చూస్తే అసలు ఆసక్తికరమైన విషయం ఇక్కడే ఉంది. మనం వ్యవసాయం అనగానే గుర్తొచ్చే పంటల వృద్ధి 4.0% ఉంటే, పశుపోషణ, చేపల పెంపకం వంటి అనుబంధ రంగాలు దాదాపు రెట్టింపు వేగంతో, అంటే 6-7% పైగా వృద్ధి చెందుతున్నాయి. ఇది రైతుల ఆలోచనా విధానంలో వస్తున్న మార్పును సూచిస్తుందా? ఖచ్చితంగా. ఇది చాలా చాలా ముఖ్యమైన మార్పు. రైతులు కేవలం సంప్రదాయ పంటలపైనే ఆధారపడితే వాతావరణం, మార్కెట్ ధరల వంటి అనిశ్చితలకు ఎక్కువగా గురవుతారు. కాని ఈ పశుపోషణ, మత్స్య పరిశ్రమ వంటివి వారికొక స్థిరమైన, అదనపు ఆదాయ వనరునిస్తాయి. ఇది రిస్కును తగ్గించడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత వైవిధ్యభరితంగా మారుస్తోంది. సో ఇదొక తెలివైన ఆర్థిక నిర్ణయం. ఈ మార్పును ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తున్నట్లుంది. పాలసీల పరంగా చూస్తే 2 విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఇథనాల్, ఇంకొకటి ఎరువుల వాడకం. అవును, మీరు చెప్పిన రెండో పాయింట్, అంటే ఎరువుల గురించి, అది చాలా కీలకం. ఎందుకంటే దశాబ్దాలుగా మన ఎరువుల సబ్సిడీ విధానం విచక్షణారహితంగా ఉండేది. ఇప్పుడు భూసార పరీక్షలతో అనుసంధానించడం అంటే ఏ నేలకు ఏ ఎరువు ఎంత అవసరమో అంతే వాడతారు. దీనివల్ల ప్రభుత్వానికి డబ్బు ఆదావడమే కాదు, భూసారాన్ని, పర్యావరణాన్ని కూడా కాపాడినట్టు అవుతోంది. ఒకే దెబ్బకు 2 పిట్టలు కొట్టడం లాంటిది. రైతులకు ప్రభుత్వ మద్దతు విషయానికొస్తే ఈ సోర్సెస్ దాన్ని 3 భాగాలుగా చూపిస్తున్నాయి: పాలసీ, ఇన్పుట్, ఇంకా డైరెక్ట్ ఇన్కమ్ సపోర్ట్. అంటే ఫసల్ బీమా యోజన, విత్తనాలు, నీటిపారుదల, PM కిసాన్.
ఇదంతా ఒక సమగ్రమైన వ్యూహంలా కనిపిస్తోంది. అవును, ఇది కేవలం ఏదో ఒక రూపంలో సహాయం చేయడం కాదు, ఒక రైతుకు పంట నష్టం నుండి భీమా భరోసా ఇవ్వడం, మంచి దిగుబడికి అవసరమైన వనరులు అందించడం మరియు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి నేరుగా డబ్బు ఇవ్వడం, ఇలా అన్ని వైపుల నుండి ఒక రక్షణ వలయాన్ని నిర్మించే ప్రయత్నంలా ఉంది. అంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ డైవర్సిఫై అవుతోంది. కాని దేశంలో మెజారిటీ కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతున్నది పట్టణాల్లో, ముఖ్యంగా సేవారంగంలో. నిజమే. ఆ సేవారంగం వృద్ధి కదా అయితే ప్రపంచంలోని ఇతర పెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే పూర్తిగా వేరే లీగ్లో ఉంది. కోవిడ్ ముందు స్థాయిలతో పోలిస్తే మన జీవీఏ వృద్ధి 7.6% ఉంటే చైనా నెగటివ్లో ఉంది, యుఎస్ కేవలం 1.3% మాత్రమే. ఈ అంకెలు నిజంగా ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇంత భారీ వ్యత్యాసానికి కారణమేమిటి? దీనికి ప్రధాన కారణం మన సేవారంగం యొక్క అంతర్గత బలం మరియు వైవిధ్యం. ఇందులో కేవలం ఐటీ మాత్రమే లేదు. వాణిజ్యం, హోటళ్లు, రవాణా ఒకవైపు, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సేవలు మరోవైపు. ఈ రెండు విభాగాలు కలిసే సేవారంగంలో దాదాపు సగం వాటాను కలిగి ఉన్నాయి. కోవిడ్ తర్వాత ప్రజల కొనుగోలు శక్తి పెరగడం, డిజిటల్ సేవలు విస్తృతం కావడం వంటివి ఈ వృద్ధికి ఆజ్యం పోశాయి. మరి ఈ వృద్ధి ఉపాధి కల్పనలో ఎలా ప్రతిబింబిస్తోంది? సోర్సెస్ ప్రకారం పట్టణ ఉపాధిలో ఏకంగా 62% సేవారంగం నుండే వస్తోంది. కొత్తగా నమోదవుతున్న ఫార్మల్ ఉద్యోగాలలో కూడా సగానికి పైగా ఇక్కడే పుడుతున్నాయి. అంటే పట్టణాల్లో ఉద్యోగం కావాలంటే సర్వీస్ సెక్టర్ వైపే చూడాలా? దాదాపుగా అంతే. సేవారంగం పట్టణ ఆర్థిక వ్యవస్థకు ఒక ఇంజిన్లా పనిచేస్తోంది. అది కేవలం పెద్ద నగరాల్లోని ఐటీ ఉద్యోగాల గురించే కాదు. ఒక రెస్టారెంట్, ఒక చిన్న ఫైనాన్స్ కంపెనీ, ఒక కురియర్ సర్వీస్, ఇవన్నీ సేవారంగంలోని భాగమే. ఈ రంగం పెరిగే కొద్దీ రకరకాల నైపుణ్యాలున్న వారికి అవకాశాలు పెరుగుతాయి. సేవల ఎగుమతుల గురించి చూస్తే ఇక్కడ కూడా ఒక పెద్ద మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు ఇండియా అంటే ప్రపంచానికి సాఫ్ట్వేర్ సేవలు అందించే దేశం. కానీ ఇప్పుడు ప్రొఫెషనల్ అండ్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సేవల ఎగుమతులు సాఫ్ట్వేర్ కంటే వేగంగా పెరుగుతున్నాయి. అంటే మనం కేవలం కోడింగ్ నుండి కన్సల్టింగ్ స్థాయికి ఎదుగుతున్నామా? ఖచ్చితంగా. ఇది చాలా ముఖ్యమైన పరిణామం. మనం వాల్యూ చైన్లో పైకి వెళుతున్నాం అనడానికి ఇది ఒక స్పష్టమైన నిదర్శనం. కేవలం బేసిక్ ఐటీ సేవలను అందించే దేశం నుండి అధిక విలువ ఆధారిత కన్సల్టింగ్, రీసెర్చ్, ఎనాలిసిస్ వంటి సేవలను అందించే నాలెడ్జ్ ఎకానమీగా మారుతున్నాం. ఇది మన మేధో సంపత్తికి, నైపుణ్యానికి దొరుకుతున్న గుర్తింపు. నిజమే. ఈ వృద్ధి కేవలం ఐటీ, కన్సల్టింగ్కే పరిమితం కాలేదు. అంతరిక్ష రంగం వంటి ఊహించని రంగాల్లో కూడా కమర్షియలైజేషన్ చాలా వేగంగా జరుగుతోంది. 2015 నుండి దాదాపు 400 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించామంటే ఇది ఒకప్పుడు ఇస్రో కేవలం ప్రభుత్వ అవసరాల కోసం పనిచేసే సంస్థ అనే భావనను పూర్తిగా మార్చేస్తోంది. అవును. ఇప్పుడు ఇస్రో ప్రపంచంలోని అనేక దేశాలకు ఒక నమ్మకమైన, కాస్ట్ ఎఫెక్టివ్ లాంచ్ పార్ట్నర్గా మారింది. ఇదొక కొత్త వాణిజ్య విభాగాన్ని తెరిచింది. దానికి తోడు భారతదేశంలో టెక్ స్టార్టప్ల ఎకోసిస్టమ్ ప్రపంచంలోనే 3వ అతిపెద్దదిగా నిలిచింది. ముఖ్యంగా జెన్ఏఐ వంటి కొత్త టెక్నాలజీలలో స్టార్టప్ల సంఖ్య 2 ఏళ్లలో 60-70 నుండి దాదాపు 900కు పెరుగుతుందని అంచనా. ఇది భవిష్యత్తు ఎటువైపు వెళ్తుందో స్పష్టంగా చూపిస్తోంది. అంటే ఒకవైపు సంప్రదాయ వ్యవసాయం రూపు మార్చుకుంటుంటే మరోవైపు సేవారంగం కొత్త శిఖరాలను అందుకుంటోంది. మరి ఈ రెండింటి మధ్య వారధిగా ఉండే పారిశ్రామిక రంగం పరిస్థితేంటి? అక్కడ కథ ఎలా ఉంది? పారిశ్రామిక రంగంలో కూడా ఒక నిశ్శబ్ద విప్లవం జరుగుతోంది. బిజినెస్ ఎక్స్పెక్టేషన్స్ ఇండెక్స్ చూస్తే భవిష్యత్తుపై ఆశావాదం బలంగా ఉంది. తయారీ రంగం జీవీఏ వృద్ధి కూడా దాదాపు 9% ఉంది. కాని ఇక్కడ సంఖ్యల కంటే ముఖ్యమైనది దాని స్వరూపంలో వస్తున్న మార్పు. అదే నిర్మాణాత్మక పరివర్తన. నిర్మాణాత్మక పరివర్తన వినడానికి పెద్ద పదంగా ఉంది. అంటే ఏంటి? మనం ఇంతకుముందు తయారు చెయ్యని వస్తువులను ఇప్పుడు తయారు చేస్తున్నామా? సరిగ్గా అదే. భారతదేశం మొత్తం తయారీ రంగ విలువలో మధ్యస్థ మరియు ఉన్నత సాంకేతిక కార్యకలాపాల వాటా ఇప్పుడు దాదాపు సగం, అంటే 46.3%కి చేరుకుంది. ఒకప్పుడు మనం బట్టలు, బేసిక్ మిషనరీ వంటి లో వాల్యూ వస్తువులను తయారు చేసేవాళ్లం. ఇప్పుడు సెమీకండక్టర్లు, ఫార్మాస్యూటికల్స్, ప్రెసిషన్ ఇంజనీరింగ్ గూడ్స్ వంటి హైటెక్ ఉత్పత్తుల వైపు వెళ్తున్నాం. అది వినడానికి చాలా బావుంది. కానీ ఈ మార్పుకు మన దగ్గర తగినంత స్కిల్డ్ లేబర్ ఉన్నారా? లేకపోతే ఈ వృద్ధి కేవలం కొన్ని కంపెనీలకే పరిమితమయ్యే ప్రమాదముందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ప్రస్తుతం స్కిల్ గ్యాప్ ఒక పెద్ద సవాలు. ప్రభుత్వం స్కిల్ ఇండియా మిషన్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రయత్నిస్తున్నా.
పరిశ్రమల అవసరాలకు అందుబాటులో ఉన్న నైపుణ్యాలకు మధ్య ఇంకా అంతరముంది. ఈ అంతరాన్ని పూరించగలిగితేనే ఈ నిర్మాణాత్మక పరివర్తన యొక్క పూర్తి ప్రయోజనాలను మనం అందుకోగలం. ఇక కొన్ని కీలక పరిశ్రమల నుండి నిర్దిష్ట డేటాను చూస్తే బొగ్గు, ఫార్మా, ఎలక్ట్రిక్ వాహనాలు 3 విభిన్న కథలను చెబుతున్నాయి. బొగ్గులో దేశీయ ఉత్పత్తి పెరిగి దిగుమతులు తగ్గాయి. ఫార్మా ఎగుమతులు పెరుగుతూనే ఉన్నాయి. ఈవీ రిజిస్ట్రేషన్లైతే ఏటా 60% పైగా పెరుగుతున్నాయి. ఇవి 3 విభిన్న కోణాలను ప్రతిబింబిస్తాయి. బొగ్గులో ఆత్మనిర్భరత సాధించే ప్రయత్నం, ఫార్మాలో గ్లోబల్ కాంపిటేటివ్నెస్ మరియు ఈవీలలో కొత్త టెక్నాలజీలను వేగంగా అందిపుచ్చుకోవడం. ఈ 3 ఒకేసారి జరగడం పారిశ్రామిక రంగం యొక్క పరిపక్వతను సూచిస్తుంది. అన్నింటికంటే ఆశ్చర్యపరిచే విషయం ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉంది. మొబైల్ తయారీ ఉత్పత్తి విలువ 10 ఏళ్లలో 10.18 లక్షల కోట్ల నుండి 5.45 లక్షల కోట్లకు పెరిగింది. ఇది దాదాపు 30 రెట్ల పెరుగుదల. ఇది ఎలా సాధ్యమైంది? ఇది కేవలం ఒక సంఖ్య కాదు. దీని వెనుక ఒక పెద్ద స్ట్రాటజీ ఉంది. 10 ఏళ్ల క్రితం మనం ఉపయోగించే దాదాపు ప్రతి ఫోన్ దిగుమతి చేసుకున్నదే. ఇప్పుడు మనం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ తయారీదారుగా మారాం. ఇది మేక్ ఇన్ ఇండియా మరియు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పిఎల్ఐ లాంటి పాలసీల వాస్తవ ప్రభావాన్ని చూపుతుంది. నిజమే. ఇది లక్షలాది ఉద్యోగాలను కూడా సృష్టించి ఉంటుంది. అవును, ఉద్యోగాలతో పాటు మన విదేశీ మారక నిల్వలను కూడా ఆదా చేస్తోంది. ఈ తయారీ రంగంలోని పెరుగుదలకు ఆవిష్కరణలు కూడా సంబంధమున్నట్లుంది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మన ర్యాంక్ 81 నుండి 38కి మెరుగుపడింది. పేటెంట్ దరఖాస్తులు కూడా గత 5 ఏళ్లలో రెట్టింపయ్యాయి. ఇంత తక్కువ సమయంలో ఈ మార్పు ఎలా సాధ్యమైంది? స్టార్టప్ల ప్రభావమా లేక ప్రభుత్వ పాలసీల ఫలితమా? బేసిక్గా 2 కలిసే పనిచేశాయి. స్టార్టప్లు కొత్త ఆవిష్కరణలకు కేంద్రాలుగా మారితే, ప్రభుత్వం వాటిని ప్రోత్సహించడానికి, పేటెంట్ ప్రక్రియను సులభతరం చేయడానికి అవసరమైన ఎకోసిస్టమ్ను సృష్టించింది. ఈ రెండింటి కలయికకే ఈ అద్భుతమైన ఫలితాలకు కారణం. సరే, వ్యవసాయంలో వైవిధ్యం, సేవల్లో విజృంభణ, పరిశ్రమల్లో పరివర్తన, ఈ రంగాలన్నీ ఇంత వేగంగా ముందుకు సాగడానికి పునాది ఏమిటి? ఇక్కడే పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల పాత్ర వస్తుందనుకుంటా. ఖచ్చితంగా. మౌలిక సదుపాయాలు ఆర్థిక వ్యవస్థకు రక్తనాళాల లాంటివి. అవి ఎంత బలంగా ఉంటే ఆర్థిక వ్యవస్థ అంత ఆరోగ్యంగా, వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇక అసలు విషయానికొద్దాం, డబ్బు. ఈ వృద్ధికి ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతోంది? ఈ గ్రాఫ్ చూస్తే ప్రభుత్వం పెట్టే మూలధన వ్యయం క్యాపెక్స్ గత 10 ఏళ్లలో దాదాపు 5 రెట్లు పెరిగింది. FY26 నాటికి అది 15 లక్షల కోట్లను దాటుతుందని అంచనా. ఇది మామూలు విషయం కాదు. అవును, ఈ మూలధన వ్యయమనేది భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడి. అంటే రోడ్లు, పోర్ట్లు, విద్యుత్ ప్లాంట్లు వంటి దీర్ఘకాలిక ఆస్తుల నిర్మాణానికి చేసే ఖర్చు. ఇది వర్తమానంలో కొంత భారంగా అనిపించినా భవిష్యత్ ఆర్థిక కార్యకలాపాలకు బలమైన పునాది వేస్తుంది. ప్రభుత్వ పెట్టుబడి పెరిగినప్పుడు ప్రైవేట్ కంపెనీలకు కూడా ధైర్యం వస్తుంది. వాళ్లు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారు. సరిగ్గా. ఆ పునాది ఫలితాలు అప్పుడే కనిపిస్తున్నాయి. జాతీయ రహదారుల నెట్వర్క్ 60% పెరిగింది. హైస్పీడ్ కారిడార్లైతే ఏకంగా 10 రెట్లు పెరిగాయి. అంతర్గత జలమార్గాల ద్వారా సరుకు రవాణా కూడా దాదాపు 8 రెట్లు పెరిగింది. ఇవన్నీ వస్తువులను వేగంగా, చౌకగా రవాణా చేయడానికి సహాయపడతాయి కదా? అవును, దీనిని లాజిస్టిక్స్ సామర్థ్యం పెరగడం అంటారు. ఒక ఫ్యాక్టరీలో తయారైన వస్తువు ఎంత వేగంగా పోర్టుకు లేదా మార్కెట్కు చేరుకుంటుందో ఆ కంపెనీకి అంత లాభదాయకం. ఇది మన తయారీ రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత పోటీతత్వంగా మారుస్తోంది. భౌతిక మౌలిక సదుపాయాలతో పాటు విద్యుత్ రంగంలో కూడా ఒక పెద్ద మార్పు వచ్చింది. గ్రామీణ ప్రాంతాలలో రోజువారీ విద్యుత్ సరఫరా 12 గంటల నుండి దాదాపు 23 గంటలకు పెరిగింది. అంతకంటే ముఖ్యంగా ఒకప్పుడు వేల కోట్ల నష్టాలలో ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థలు అంటే డిస్కామ్స్ ఇప్పుడు లాభాలలోకి వచ్చాయి. ఇది చాలా కీలకమైన మార్పు. నష్టాల్లో ఉన్న డిస్కాంలు దేశ విద్యుత్ రంగానికి ఒక పెద్ద సవాలుగా ఉండేవి. వాటిని లాభాల్లోకి తీసుకురావడమంటే రంధ్రాలు ఉన్న బకెట్ను బాగుచేయడం లాంటిది. ఇప్పుడు మనం విద్యుత్ ఉత్పత్తి అనే నీళ్లు నింపితే అవి వృధా కాకుండా ప్రజలకు, పరిశ్రమలకు చేరుతాయి. ఇది 24x7 విద్యుత్ లక్ష్యానికి మార్గం సుగమం చేస్తుంది. భౌతిక ప్రపంచం నుండి డిజిటల్ ప్రపంచానికి వస్తే ఇక్కడ విప్లవం అనే పదం కూడా చిన్నదేమో.
ఇంటర్నెట్ కనెక్షన్లు 3 రెట్లు పెరిగాయి. కానీ అసలు కథ డేటా ధరలలో ఉంది. 2014లో 1 జీబీ డేటా ధర దాదాపు రూ. 270 ఇప్పుడది రూ. 10 కంటే తక్కువ. ఈ ఒక్క మార్పు మనం ముందు చర్చించిన సేవారంగం వృద్ధికి, స్టార్టప్ల విప్లవానికి, ఆన్లైన్ విద్యకు, డిజిటల్ చెల్లింపులకు వెన్నెముకగా నిల్చింది. చౌకైన డేటా అందుబాటులోకి రావడం వల్లే ఒక చిన్న పట్టణంలోని విద్యార్థి కూడా ఆన్లైన్లో ఉత్తమ విద్యను పొందగలుగుతున్నాడు. ఒక చిన్న వ్యాపారి కూడా తన ఉత్పత్తులను దేశవ్యాప్తంగా అమ్ముకోగలుగుతున్నాడు. ఇది నిజమైన డిజిటల్ ప్రజాస్వామ్యం. ఈ అన్నింటితో పాటు జల్ జీవన్ మిషన్ కింద 81% పైగా గ్రామీణ కుటుంబాలకు ఇప్పుడు కుళాయి ద్వారా మంచినీటి సౌకర్యం అందుబాటులోకి రావడం. ఇది జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఒక పెద్ద ముందడుగు. ఖచ్చితంగా. భౌతిక అంటే రోడ్లు, విద్యుత్ మరియు డిజిటల్ మౌలిక సదుపాయాలపై ఒకేసారి దృష్టి పెట్టడమనేది మనం ఇంతకుముందు చర్చించిన అన్ని రంగాల వృద్ధికి ఇంజిన్గా పనిచేసిందని చెప్పవచ్చు. అన్నీ ఒకదానికొకటి బలాన్నిస్తున్నాయి. సరే, ఈ అంకెల ప్రయాణాన్ని ముగిద్దాం. ఈరోజు మనం చూసిన డేటా ఒక రూపాంతరం చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కథను చెప్పింది. వ్యవసాయంలో వైవిధ్యం, అధిక విలువ సేవల్లోకి మన ప్రయాణం, తయారీ రంగంలో పెరుగుతున్న సాంకేతిక సామర్థ్యం, వీటన్నింటికీ పునాదిగా ఉన్న భారీ మౌలిక సదుపాయాల కల్పన, ఒక సమగ్ర చిత్రాన్ని చూశాం. ఈ రంగాల మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని మరోసారి నొక్కి చెప్పాలి. మెరుగైన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేవల ఎగుమతులను ప్రోత్సహిస్తే, మెరుగైన ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారీ రంగానికి ఊతమిస్తోంది. వ్యవసాయంలో ఆదాయం పెరిగితే అది ఇతర వస్తువులకు, సేవలకు డిమాండ్ను సృష్టిస్తోంది. ఈ మార్పులన్నీ ఒకదానితో ఒకటి బలంగా ముడిపడి ఉన్నాయి. ఈ విశ్లేషణను ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం. ఈ మూలాలు వివిధ రంగాలలో ఉత్పత్తి మరియు సామర్థ్యంలో అపారమైన వృద్ధిని చూపుతున్నాయి. అన్వేషించాల్సిన ప్రశ్నేమిటంటే, 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో సరఫరాలో ఈ భారీ విస్తరణ ప్రతి ఒక్కరి జీవన నాణ్యత మరియు వ్యక్తిగత శ్రేయస్సులో విస్తృతమైన, సమానమైన మెరుగుదలలుగా ఎలా మారుతుంది? నమస్కారం. ఈరోజు మనం భారతదేశం యొక్క పురోగతి, అభివృద్ధి, దాని భవిష్యత్తు ప్రణాళికల గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. మన ముందు పర్యావరణం, విద్య, ఆరోగ్యం, ఉపాధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలా చాలా రంగాలకు సంబంధించిన సమాచారం ఉంది. అవును, ఈ రంగాలన్నీ పైకి చూస్తే వేరువేరుగా కనిపిస్తాయి, కానీ ఒకదానితో ఒకటి చాలా బలంగా ముడిపడి ఉన్నాయి. కరెక్ట్. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ఈ అంశాల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడమే మన ఈరోజు విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశం. సరే, అయితే విడమర్చి చూద్దాం. ముందుగా మనం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి ఉపాధి, నైపుణ్యాభివృద్ధి రంగంతో మొదలుపెడదామా? తప్పకుండా. కార్మిక మార్కెట్ గణాంకాలు చూస్తుంటే ఒకటి నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. FY26 రెండవ త్రైమాసికంలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు అంటే LFPR దాదాపు 55–56% మధ్య ఉంది. అదే సమయంలో నిరుద్యోగం రేటు కూడా క్రమంగా తగ్గుతూ వచ్చింది. డిసెంబర్ నాటికి 4.8%కి చేరింది. అవును, ఈ సంఖ్యలు బాగున్నాయి. కానీ ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే విషయమేంటంటే, ఈ మార్పుల వెనుక ఉన్న విధానపరమైన సంస్కరణలు. అంటే ఇంతకుముందు మనకు 29 వేరువేరు కార్మిక చట్టాలుండేవి. చాలా గందరగోళం. ఇప్పుడు వాటన్నిటినీ కలిపి వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలు, వృత్తిపరమైన భద్రత అని 4 సింపుల్ కోడ్లుగా మార్చారు. ఓ అలాగా. అంటే ఫార్ములైజేషన్ పెంచడం, వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచడం దీని లక్ష్యమన్నమాట. సరిగ్గా అదే. అంతేకాదు, గిగ్ వర్కర్లకు కూడా సామాజిక భద్రతను అందించడం ఇందులో ఒక ముఖ్యమైన అంశం. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది. మహిళల భాగస్వామ్యం. 2017–18లో ఇది కేవలం 23.3% ఉండేది. అవును, చాలా తక్కువ. కానీ 2023–24 నాటికి అది ఏకంగా 41.7%కి పెరిగింది. ఇది చాలా పెద్ద మార్పు కదా? నిజంగానే. ఇదొక రకంగా విప్లవమనే చెప్పాలి. అదే సమయంలో మహిళల నిరుద్యోగ రేటు కూడా 5.6% నుండి 3.2%కి తగ్గింది. అద్భుతం. దీన్ని మనం ఒక పెద్ద చిత్రంతో ముడిబెట్టి చూస్తే దీనికి కొన్ని ముఖ్య కారణాలు కనిపిస్తాయి. సోషల్ సెక్యూరిటీ కోడ్ కింద ఫ్లెక్సిబుల్ వర్క్ విధానాలు రావడం ఒకటి. ఫ్లెక్సిబుల్ వర్క్. అవును. దానికి తోడు తెలంగాణ యొక్క WU హబ్ లాంటివి, కేరళలో కుటుంబశ్రీ వంటి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాలు, ఇవన్నీ చాలా సహాయపడ్డాయి. ఇంకో ముఖ్యమైన మార్పు ఫ్యాక్టరీలలో మహిళలు పనిచేయడంపై ఉన్న ఆంక్షలను తొలగించడమని విన్నాను.
అవును, అది కూడా ఈ పెరుగుదలకు బాగా దోహదపడింది. సరే, ఇంత పెద్ద శ్రామిక శక్తి మార్కెట్లోకి వస్తున్నప్పుడు వాళ్ళకి నైపుణ్యం, ఆరోగ్యం చాలా అవసరం గదా. ఇప్పుడు విద్యారంగం గురించి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. జాతీయ విద్యా విధానం అంటే ఎన్ఈపి ముఖ్య లక్ష్యం అదే. 2030 నాటికి పాఠశాల విద్యలో 100% స్థూల నమోదు నిష్పత్తి సాధించాలి. 100% జీఈఆర్. అవును. ఇంకా 2035 నాటికి ఉన్నత విద్యలో 50% జీఈఆర్ సాధించాలనేది లక్ష్యం. అంటే కాలేజీకి వెళ్లే వయసులో ఉన్న ప్రతి ఇద్దరిలో ఒకరు కాలేజీలో ఉండాలి. సరిగ్గా చెప్పారు. ఇప్పటికీ ప్రాథమిక తరగతులలో జీఆర్ 90% దాటింది. ఉన్నత విద్యలో కూడా 27.1% నుండి 29.5%కి పెరిగింది. నెమ్మదిగా పురోగమిస్తున్నాం. మరి ఈ ఎన్ఈపిలో కొత్త అంశాలేమున్నాయి? ముఖ్యంగా బహుభాషావాదంపై దృష్టి పెట్టారు. అంటే ఏఐ సహాయంతో అనేక భారతీయ భాషలలో కంటెంట్ను అందుబాటులోకి తీసుకురావడం. ఓ, బావుంది. ఇంకా ఆ పాత 10+2 విధానాన్ని తీసేసి 5+3+3+4 అనే కొత్త పాఠ్య ప్రణాళిక సంస్కరణలు తెచ్చారు. దీనికి తోడు దాదాపు 15 విదేశీ సంస్థలు భారతదేశంలో తమ క్యాంపస్లను ఏర్పాటు చేయనున్నాయని కూడా వార్తలొస్తున్నాయి. అవును, అది కూడా ఉన్నత విద్యలో పోటీతత్వాన్ని పెంచుతుంది. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే ఇక్కడ కొన్ని సంఖ్యలు నన్ను నిజంగా ఆశ్చర్యపరిచాయి. గత దశాబ్దంలో శిశు మరణాల రేటు ఐఎంఆర్ 37% తగ్గిందట. నిజమే, ఇది ప్రజారోగ్య వ్యవస్థలో వచ్చిన పెద్ద మార్పుకు సంకేతం. అంతేకాదు 1976లో 49.7 సంవత్సరాలుగా ఉన్న సగటు ఆయుర్దాయం 2023 నాటికి 70.3 సంవత్సరాలకు పెరిగింది. అవును, కాని దీంతోపాటు కొత్త సవాళ్లు కూడా వస్తున్నాయి. అంటే జీవనశైలి వ్యాధులంటారా? ఖచ్చితంగా. అందుకే ప్రభుత్వం ఇప్పుడు నూనె వాడకాన్ని 10% తగ్గించాలని ప్రచారం చేయడం, పిల్లల్లో డిజిటల్ వ్యసనాన్ని ఎదుర్కోవటానికి మార్గదర్శకాలివ్వడం వంటివి చేస్తోంది. మానసిక ఆరోగ్యం కోసం కూడా మానస్ లాంటి హెల్ప్ లైన్లు వచ్చాయి కదా. అవును, అది చాలా ముఖ్యమైన కార్యక్రమం. దానికి తోడు ఏఐఎంఎస్ వంటి ఆస్పత్రులలో ఏఐ ఆధారిత సంస్కరణలు, ఈ సంజీవిని వంటి టెక్నాలజీలు ఇవన్నీ ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సరే, ఇంత అభివృద్ధి, ఎక్కువ మంది ప్రజలు, వీటన్నిటికీ శక్తి కావాలి, ఎనర్జీ. కాని అది పర్యావరణ అనుకూలంగా ఉండాలి. ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. అవును, పునరుత్పాదక ఇంధన వనరుల గురించి అందరూ మాట్లాడుతారు. కానీ దాని వెనుక ఉన్న సవాలు చాలా పెద్దది. ఉదాహరణకు 1 గిగావాట్ సౌర విద్యుత్ కోసం 18.5 టన్నుల వెండి కావాలి. 2-3 వేల టన్నుల పాలిసిలికాన్, 10,000 టన్నుల అల్యూమినియం అవసరం. అబ్బో, అంటే మనం భూమిని మరింత ఎక్కువగా తవ్వాల్సొస్తుందన్నమాట. అదే 1 గిగావాట్ పవన విద్యుత్ కోసం దాదాపు 2,866 టన్నుల రాగి కావాలి. దానికోసం సుమారు 4.77 లక్షల టన్నుల ముడి ఖనిజాన్ని తవ్వాలి. ఇది వినడానికే చాలా ఎక్కువగా ఉంది. అవును, ఇది ఈ రంగంలో ఉన్న వనరుల మరియు మైనింగ్ సవాలును స్పష్టం చేస్తుంది. ఇక్కడే అణుశక్తి ప్రాముఖ్యత తెరపైకి వస్తుంది. అణుశక్తి ఎందుకు? దాంతో కూడా రిస్కులున్నాయి కదా. ఉన్నాయి, కానీ అది 24/7 స్వచ్ఛమైన శక్తిని అందిస్తుంది. భారీ పరిశ్రమలకు నిరంతరాయంగా మద్దతిస్తుంది. అంతేకాదు, భవిష్యత్తు ఇంధనమైన హైడ్రోజన్ ఉత్పత్తికి కూడా అణుశక్తి కీలకం. అందుకే ప్రభుత్వం నేషనల్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ కింద భారీగా పెట్టుబడులు పెడుతుందా? అవును, 2025-26 కింద 20,000 కోట్లు కేటాయించారు. ప్రస్తుత 8,780 మెగావాట్ల సామర్థ్యాన్ని 2047 నాటికి 100 గిగావాట్లకు పెంచాలనేది లక్ష్యం. చాలా పెద్ద లక్ష్యం. కేవలం ఉత్పత్తి మాత్రమే కాదు, శక్తి నిల్వ కూడా అంతే ముఖ్యం. 2031-32 నాటికి మన దేశానికి 411 గిగావాట్ గంటల అంటే GWH శక్తి నిల్వ సామర్థ్యం అవసరం. దీన్ని ప్రోత్సహించడానికి కూడా PLI, VGF వంటి పథకాలు అమల్లో ఉన్నాయి కదా. ఉన్నాయి. పర్యావరణ పాలనలో కూడా పరివేష్ 3.0 లాంటి సింగిల్ విండో క్లియరెన్స్లు, సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడం, ఇలా చాలా సంస్కరణలు జరుగుతున్నాయి. సరే, ఇప్పుడు అందరి నోళ్లల్లో నానుతున్న పదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI. ఇది మన భవిష్యత్తును ఎలా మార్చబోతోంది? AI రంగంలో భారతదేశం కొన్ని చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. కొన్ని ట్రేడ్ ఆఫ్స్ ఉన్నాయి. ఎలాంటి ట్రేడ్ ఆఫ్స్? ఉదాహరణకు, కొద్ది కంపెనీలతో అత్యంత శక్తివంతమైన ఫ్రంటియర్ AI మోడల్స్ నిర్మించడమా, లేక
అనేక కంపెనీలతో రంగాల వారీగా అప్లికేషన్ మోడల్స్తో పరిష్కారాలు కనుగొనడమా? అంటే సామర్థ్యమా లేక విస్తృత భాగస్వామ్యమా? కరెక్ట్. అలాగే ఉత్పాదకత అంటే స్కేల్ ముఖ్యమా లేక ఎక్కువ మందికి ఉపాధి కల్పించే ఇంక్లూజన్ ముఖ్యమా? ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించాలి. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. ఏఐకి పునాది డేటా అంటారు. మన బలమేమిటి? మన అసలైన బలం మన డేటా. కోర్ ఏఐ ఫ్యాక్టర్ అదే. భారతదేశంలో దాదాపు 1 బిలియన్ కనెక్ట్ అయిన ప్రజలున్నారు. వీళ్ళు ప్రతిరోజూ భారీ మొత్తంలో డేటాను ఉత్పత్తి చేస్తున్నారు. ఓహ్! అందుకే డేటా లోకలైజేషన్ ఫ్రేమ్వర్క్ ద్వారా ఆ డేటా విలువను దేశంలోనే నిలుపుకోవడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఇవి ప్రభుత్వ లక్ష్యాలు. మరి ఈ ఏఐ సామాన్యులకు ఎలా ఉపయోగపడుతుంది? చాలామంది ఉద్యోగాలు పోతాయని భయపడుతున్నారు. మార్పులు వస్తాయి, కానీ దానికి తగ్గట్టుగా మనం మానవ వనరులను నిర్మించాలి. ఇక్కడ మోడల్ కేవలం యూనివర్సిటీ డిగ్రీలు కాదు. మరి హైస్కూల్ తర్వాత పని చేస్తూ నేర్చుకోవడం అంటే ఎర్న్ అండ్ లెర్న్ విధానం ద్వారా అనుభవపూర్వక అభ్యసన, అనుకూల సామర్థ్యాలను పెంపొందించడంపై దృష్టి పెట్టాలి. అర్థమైంది. సరే, ఈ అభివృద్ధి అంతా ప్రజల జీవితాల్లో ఎలా ప్రతిబింబిస్తుందో చూద్దాం. ముందుగా పట్టణీకరణ. నగరాల్లో పరిస్థితి ఎలా ఉంది? నగరాల్లో కొన్ని తీవ్రమైన సమస్యలున్నాయి. 2024లో బెంగళూరు వాసులు సగటున 132 గంటలు, ముంబై వాసులు 109 గంటలు ట్రాఫిక్లోనే కోల్పోయారు. 132 గంటలా? అంటే దాదాపు 5.5 రోజులు. ఇది నిజమైన నష్టం గదా? అవును. అందుకే ఈ బస్సుల విస్తరణ, రవాణా ఆధారిత అభివృద్ధి వంటి వాటిపై దృష్టి పెట్టారు. కానీ వ్యర్థాల నిర్వహణలో ఇంకా పెద్ద మార్పు వచ్చింది. ఎలా? 2014-15లో ఇంటింటికి చెత్త సేకరణ అనేది దాదాపు 0. ఇప్పుడు 98% పట్టణ వార్డులను కవర్ చేస్తోంది. అద్భుతం. దీనికి ఇండోర్ నగరం ఒక మంచి ఉదాహరణ అని అంటారు. ఖచ్చితంగా. కఠినమైన జరిమానాలు, దానికి తోడు ప్రజల భాగస్వామ్యం, ఈ రెండింటితో ఆ నగరం ఎలా స్వచ్ఛమైన నగరంగా మారిందో మనం చూడవచ్చు. ఇక గ్రామీణ భారతదేశం విషయానికొస్తే అక్కడి పరిస్థితేమిటి? అక్కడ కూడా మంచి పురోగతి ఉంది. తీవ్ర పేదరికం 2022-23 నాటికి 5.3% తగ్గింది. దీని వెనుక ఏముంది? టెక్నాలజీ ఆధారిత కార్యక్రమాలు, స్వామిత్వ పథకం కింద డ్రోన్లతో ఆస్తి కార్డులు ఇవ్వడం. ఆస్తి కార్డ్లా? అవును. దీనివల్ల భూ వివాదాలు తగ్గుతున్నాయి. అలాగే నమో డ్రోన్ దీదీ ద్వారా మహిళలను డ్రోన్ టెక్నాలజీతో శక్తివంతం చేస్తున్నారు. అంటే మహిళలు డ్రోన్లు నడుపుతున్నారన్నమాట. అవును. వ్యవసాయం కోసం. వీటికి తోడు 99.8% గ్రామీణ కనెక్టివిటీ, 81% పైగా గృహాలకు కుళాయి నీటి కనెక్షన్లు. ఇవన్నీ గ్రామీణ జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరిచాయి. మరి వీటన్నింటినీ కలిపి చూస్తే మనకు కనిపించే చిత్రమేమిటి? ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం ఆర్థిక వృద్ధిని మానవ వనరులతో, హరిత శక్తితో, డిజిటల్ భవిష్యత్తుతో మరియు సమతుల్య గ్రామీణ పట్టణ పురోగతితో అనుసంధానిస్తూ ఒక బహుముఖ అభివృద్ధి వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఇక్కడున్న ఉమ్మడి సూత్రం ఏమిటని మీకనిపిస్తోంది? ఉమ్మడి సూత్రం పునాది సామర్థ్యాలను నిర్మించడం. అది నైపుణ్యాలైనా, డేటా అయినా లేదా స్వచ్ఛమైన ఇంధనమైనా సరే. అయితే అసలైన సవాలు ఆ ట్రేడ్-ఆఫ్స్ని సమతుల్యం చేసుకోవడమే కదా? ఖచ్చితంగా. ఏఐ మరియు శక్తి రంగాలలో మనం చర్చించినట్లుగా ఆ వాణిజ్యపరమైన నిర్ణయాలను సరిగ్గా తీసుకోవడమే అసలైన సవాలు. శ్రోతల కోసం ఒక ఆలోచనతో ముగిద్దాం. మనం ఈరోజు చర్చించినవన్నీ ప్రభుత్వ విధానాలు, పెద్ద పెద్ద ప్రణాళికలు. నిజమే. అయితే ఇండోర్ వ్యర్థాల నిర్వహణలో చూపిన పౌర భాగస్వామ్య స్ఫూర్తి, అది నాకు చాలా ముఖ్యమైన పాఠం అనిపిస్తోంది. ఆ స్ఫూర్తిని ఈ అన్ని రంగాలలోనూ దేశవ్యాప్తంగా మనం ఎలా విస్తరించగలం? అలా చేస్తే ఈ అభివృద్ధి ప్రయాణం మరింత వేగవంతం అవుతుందేమో? ఒకసారి ఆలోచించండి.